మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆపదమాపార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమిహ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 21 ఆగస్టు 2019 బుధవారం. వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిది షష్ఠి, కృష్ణ షష్ఠి, బుధవారం. ఈరోజు అశ్విని నక్షత్రం, కేతుమాదశ ప్రారంభమవుతుంది. ఈరోజు పుట్టిన వాళ్ళకు దోషం కూడా ఉంటుంది, తండ్రికి దోషం ఉంటుంది. ఈరోజు పుట్టిన వాళ్ళ అక్షరం కేతు నక్షత్రంలో పుట్టిరు కాబట్టి అశ్విని నక్షత్రం. చా చే అనే అక్షరంతో వాళ్ళకు పేరు మొదలవుతుంది. వాళ్ళు పుట్టిన వాళ్ళ గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాహు మిథున రాశిలో ఉన్నాడు, బుధుడు కర్కటక రాశిలో ఉన్నాడు, సింహరాశిలో సూర్యుడు కుజుడు ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు, చంద్రుడు మేషరాశిలో ఉన్నారు. ఈరోజు ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, చే చా చా లా లీ లో ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు వ్యాపారంలో లాభాలు గడిస్తారు. సోదరి బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆపదలు ఉన్నా తొలగిపోతాయి. ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు వ్యాపారంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త వారితో కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త అవసరం. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు తెలుపు. వీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే వెంకటేశ్వర వజ్రకవచం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, వా వి ఓ వా వి ఓ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. పనుల్లో శ్రద్ధ అవసరం. ఆర్థికంగా అనుకూల సమయం. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలందు కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి శుభ ఫలితాలను పొందగలుగుతారు. వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు పసుపు. వీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే సూర్య అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే కా కి ఒత్తు కా హే అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. సమస్యలు తొలుగుతాయి. ప్రశాంతంగా గడుపుతారు. ఆధ్యాత్మిక ఆలోచనలు వస్తాయి. ఆధ్యాత్మికమైన ఆలోచనలు పెరుగుతాయి. పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో అనుకూల సమయం. అనవసరమైన ప్రయాణాలు చేసి కొంత ఇబ్బంది పడతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 5, వీరి అదృష్ట రంగు తెలుపు. వీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే డా డి డో హే హ అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాలు చేస్తారు. పనులు మొండిగా పూర్తి చేయగలుగుతారు. అనవసర విషయంలో జోక్యం చేసుకోకుంటే మంచిది. పిల్లల విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 6, వీరి అదృష్ట రంగు ఎరుపు. వీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే బిల్వ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే టా టీ టో టా మా మీ మో మా అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. గృహంతో చిన్న చిన్న మార్పులు చేసుకుంటారు. వీరికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో తోటి వారితో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం కనబడుతున్నది. బుద్ధి చాంచల్యంతో వాటిని సరిదిద్దుకోగలుగుతారు. వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు తెలుపు. వీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే లలిత సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యరాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే పా పీ పో షా అన్న అక్షరాలు కన్యరాశి కింద వస్తాయి. మీరు అనుకున్న ఆలోచనలు ఫలిస్తాయి. అవకాశాలు కలిసి వస్తాయి.
వస్త్ర ఫ్యాన్సీ రంగాల వారికి సానుకూల సమయం. వీరి బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అన్ని విధాల శుభ పరిణామాలు కనపడుతున్నాయి. వీరి అదృష్ట సంఖ్య 5, వీరి అదృష్ట రంగు సంఖ్య 5, వీరి అదృష్ట రంగు నారింజ రంగు. వీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఎక్కడైనా ఆంజనేయ స్వామి గుడి దగ్గర 11 ప్రదక్షిణలు చేస్తే ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు వీరు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చూపబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే రా, రీ, రో, రా, తా, తీతో అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. వ్యాపారం అభివృద్ధి కనపడుతుంది. పాత మిత్రులను కలుసుకోగలుగుతారు. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. అందరితో సామరస్యంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. 10 మందికి మేలు చేసే పని చేస్తారు మీరు. వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు పసుపు కలర్. వీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే ఆంజనేయ స్వామి చాలీస చదవడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే నా, నీ, నో, యా, ఈ అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళి సందర్శిస్తారు. చర్చల ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి పూర్తి చేయగలుగుతారు. వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు తెలుపు. వీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. బా, బీ, బో, బే, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు ఆనందకరంగా గడపగలుగుతారు. ఎవరితోనూ గొడవలు తావివ్వకుండా చూసుకుంటే మంచిది. ఆర్థికంగా సమస్యల నుండి బయటపడే అవకాశం కనపడుతున్నది. ఎవరితోనూ మాట పట్టింపులు లేకుండా చూసుకోగలుగుతారు. ఉన్నత విద్యా ప్రయాణాలు చేసేవారికి కొన్ని ఆటంకాలు ఎదురడే అవకాశం కనపడుతున్నది. వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు ఎరుపు. వీరు ఇంకా మంచి శుభ ఫలితాన్ని పొందాలంటే సూర్య ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అది అక్షరాల విషయానికి వస్తే జా, జీ, జో, జా, గా, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఈరోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆందోళన చెందకుండా ఉంటే మంచిది. కొంచెం భయాందోళన కనబడే అవకాశం కనపడుతున్నది. గురిభక్తి పెరుగుతుంది. మంచి వారితో స్నేహ సంబంధాలు చేస్తారు. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 9, వీరి అదృష్ట రంగు కుంకుమ రంగు. వీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అదే అక్షరాల విషయానికి వస్తే గు, గే, సా, సి, సో, సా అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గతంతో పోల్చుకుంటే ఈరోజు చాలా ఉత్తమంగా కనపడుతున్నది. పెట్టుబడి పెట్టినాయి తిరిగి ఈరోజు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మంచి ఆలోచనలో సమయస్ఫూర్తి పనులు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు తెలుపు. వీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే షా, దా, దే, దో అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. సకాలంలో చెల్లింపు జరుపుతారు. సన్నిహితులకు చక్కని సలహాలు ఇవ్వగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండవచ్చు.
బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వాహనాల వల్ల పనులు ఏర్పడే అవకాశం కనపడుతున్నది. వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు బంగారం కలర్. వీరు ఇంకా మంచి జరగాలంటే ఈరోజు దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. అందరూ కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనం వింటుంటాం, మా ఇంట్లో కార్యాలు జరగట్లేదండి, ఏది చేసినా వెనక్కి వెళ్ళిపోతుంది, మాకు ఏది సెట్ కావట్లేదండి, మేము చాలా మాకేదో ఇంట్లో ఏదో ఉందనిపిస్తుంది మాకు అని చాలామంది చెప్తుంటారండి మా దగ్గరికి వచ్చి. ప్రతి ఫ్యామిలీలో మనం వింటుంటామండి, మా ఇంట్లో కార్యాలు చేద్దామంటే అవి సెట్ కావట్లేదు, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మేము ఆ గుళ్ళు తిరిగినాం ఈ గుళ్ళు తిరిగినాం, మాకు ఏది సెట్ కావట్లేదు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక మంత్రం చెప్తాను, కావాలంటే రాసుకోవచ్చు. మీ ఇంట్లో విఘ్నాలే కాదు, మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. మంత్రం చెప్తాను, ఇప్పుడు రాసుకోవచ్చు. సర్వ విఘ్నుహరం దేవం సర్వ విఘు వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. మళ్ళొకసారి చెప్తాను, కావాలంటే రాసుకోవచ్చు. సర్వ విఘ్నుహారం దేవం సర్వ విఘు వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు పఠించడం వల్ల మీరు ఏ రోజు చేయాల్సిన కార్యక్రమాలన్నీ అన్నీ సక్రమంగా సాగుతాయి. ఉదయం 8 గంటల లోపు ఈ మంత్రాన్ని పఠించి మీరు బయటకు వెళ్ళేటప్పుడు 108 సార్లు ఇంట్లో అనుకొని మీరు బయటికి వెళ్ళండి. మీరు చేయాలనుకున్న పనులు సజావుగా సాగుతాయి, అనుకున్న టైంకి అవుతాయి. ఎలాంటి విఘ్నాలున్నా విఘ్నేశ్వరుని దయ వల్ల అవన్నీ వెళ్ళిపోతాయి. తప్పకుండా ఈ మంత్రాన్ని జపించి చూడండి. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.